యూట్యూబ్ ఛానల్ శివాని అఫీషియల్. సో ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వీడియో రూపంలో వస్తూనే ఉంటుందన్నమాట. ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో పర్టికులర్గా మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు అబ్బాయిల కోసం మాత్రమే. ఓకే, సో ఏంటంటే అమ్మాయిల గురించి చెప్పుకుందాం. చాలామంది అమ్మాయిలు ఎలా అనుకుంటారంటే, నాకు వచ్చేవాడు ఎలా ఉండాలంటే ఒక హీరో లాగా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, మంచి మనీ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, అలాగే ఒక మంచి పెద్ద జాబ్ ఉండాలి, నెలకి 1,00,000 రూపీస్ ఇన్కమ్ అనేది తను తీసుకుంటూ ఉండాలి, అట్లాంటి పర్సన్ నాకు కావాలి అనేసి పెద్ద ఊహలని ఊహించేసుకుంటారనమాట. కానీ ఊహించుకున్నారు, బాగానే ఉంది. కనీసం వీళ్ళు వాళ్ళకి తగినట్టు వీళ్ళు ఏమైనా జాబ్ చేస్తున్నారా, వీళ్ళు అంత మంచి పొజిషన్ని రీచ్ అయ్యారా అంటే ఏముండదు. వాళ్ళు కనీసం 10th కూడా చదివి ఉండరు. అంటే అందరికీ చెప్పట్లేదు, కొంతమందికే చెప్తున్నా. వాళ్ళకు ఒక జాబ్ చేస్తున్నారంటే జాబ్ లేదు, పోనీ మైండ్ సెట్ ఎలా ఉంది ఏంటి, కొంచెం మెచ్యూర్ మైండ్గా ఉన్నారంటే అస్సలు ఉండదు. వీళ్ళు మాత్రం తెగ ఊహించేసుకుంటారు. కానీ మనం అలా చేసేటప్పుడు అవతల వాళ్ళు అంత పొజిషన్లో ఉండేవాళ్ళు, అంత చదువుకొని వాళ్ళు జాబ్ చేసుకుంటూ కష్టాలు పడ్డ వాళ్ళకు కూడా ఉంటాయి కదా. మరి వాళ్ళు కూడా అనుకుంటారు కదా, నాకు వచ్చే వాళ్ళు ఇలా ఉండాలని చెప్పి. మనం ఎలా అనుకుంటామో వాళ్ళకు కూడా అలాగే ఫీలింగ్స్ ఉంటాయి కదా. చెప్పండి, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు మనకు దగ్గర లేకపోయినా మనకు రావాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతే అవతల వాళ్ళు మనం అనుకుంటామో అవతల వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు కదా. ఇంకా కొంతమంది అబ్బాయిలు అన్నమాట. అబ్బాయిలు ఏంటంటే, నాకు ఒక జాబ్ చేసే భార్య రావాలి, నాకు మా ఇంట్లో వాళ్ళందరికంటే బాగా అందంగా ఉండాలి, మంచి సౌండ్ పార్టీ ఉండాలి, బలగం ఉండాలి బాగా, తర్వాత వాళ్ళకి మనీ పరంగా చాలా సెటిల్ అయి ఉండాలి, ఈ విధంగా అనుకుంటారు. పోనీ వీళ్ళు ఏమైనా చేస్తున్నారా, వీళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా అంటే సంపాదించేది ఏం లేదు. ఫ్రెండ్స్తో తిరిగి గాలి తిరుగులు తిరిగి బైక్లలో తిరుగుకుంటూ అమ్మాయిలను పడి తిరుగుకుంటూ ఉండేవాళ్ళే ఉంటారు, కొంతమంది మాత్రమే అలా ఉంటారనమాట. మీరు ఊహించుకునే ముందు ఫస్ట్ మీరేం చేస్తున్నారు, మీ కెపాసిటీ ఏంటి, అది ఊహించుకొని అవతల వాళ్ళ కోసం కూడా మీరు వెయిట్ చేయండి. ఇలా అని చాలామంది అలాగే వెయిట్ చేసుకుంటూ ఉంటారనమాట. చాలామంది నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. మనకేముంది, మనకు తగిన వాళ్ళు ఎలా ఉండాలి అనేసి ఆలోచించండి, అంతే తప్ప మన దగ్గర ఏం లేకపోయినా అవతల వాళ్ళు బాగా బలిసిన కుటుంబం ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇట్లా ఉండాలి, సెటిల్ అయ్యి ఉండాలి అని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ అయితే కాదు నాకు తెలిసి. ఏమంటారు, అవునంటారా? కామెంట్ అయితే చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి అబ్బా. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయటం లేదు, కామెంట్స్ కూడా చేయటం లేదు. మీరు లైక్ చేసినట్టయితే చాలామందికి షేర్ అయితే అవుతుందన్నమాట. ఓకే, సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.